మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అప్పటి రోజుల్లో ఆడపిల్లలు అంటేనే, ఆడపిల్లలు చదువంటేనే ఆర్థిక భారంగా భావించి ఆడపిల్లలకు బాల్య వివాహాలే ఎక్కువ చేసేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు ఆడవాళ్ళే అన్నిట్లో ముందుంటున్నారు. ఆడవాళ్ళదే అగ్రస్థానం ఉంటుంది. చదువులో విద్యార్థులకు చదువు ఆర్థిక భారం కాకూడదని కూడా క్వాల్కమ్ మరియు నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో ఆకృతి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 150 మంది విద్యార్థినులకు 25,000 రూపాయల చొప్పున కూడా చెక్కులు ఇక్కడ అందజేయనున్నారు. మనతో పాటు నిర్మాణ సంస్థ మేనేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. దీని సంస్థ ఉద్దేశం ఏంటి, విద్యార్థులకు ఎలాంటి సహాయాన్ని అందిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అంటే మీరు ఇప్పుడు ఈ సంస్థ ద్వారా సంవత్సరానికి ఎంతమందికి సహాయాన్ని అందిస్తున్నారు? నా పేరు రామ్ శ్రీనివాస్. నేను నిర్మాణ ఆర్గనైజేషన్లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేజర్గా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, వాళ్ళకి ముందున్న అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారు. ముఖ్యంగా సైన్స్ ఎడ్యుకేషన్లో, అంటే స్టెమ్ ఎడ్యుకేషన్లో, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ దాంట్లో వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు. వీళ్ళని ఆ యొక్క పర్సంటేజ్ని పెంచడానికి, ఆ డ్రాప్అవుట్ యొక్క రేషియోని తగ్గించడానికి మేము ఏం చేస్తున్నామంటే, వీళ్ళందరికీ గైడెన్స్తో పాటుగా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నాము. ఈ సంవత్సరము 150 మందికి ముఖ్యంగా 44 గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేడ్చల్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న మొయినాబాద్ అండ్ షాబాద్ అండ్ మల్కాజ్గిరి డిస్టిక్లలో ఉన్న కొంతమంది గర్ల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి, ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి మేము ప్రతి సంవత్సరము ఒక 25,000 రూపాయలు ఇస్తున్నాము. ఈ ప్రోగ్రాము నెక్స్ట్ 6 సంవత్సరాల పాటు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ, మెంటరింగ్ కూడా చేస్తూ, వాళ్ళ యొక్క నచ్చిన కోర్సులలో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు స్థిరపడేట్టుగా చేయడానికి మేము ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి, ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళకి 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మేజర్గా మనము క్వాల్కమ్ అనే సిఎస్ఆర్ ద్వారా ఈ ఫండింగ్ అనేది జరుగుతుంది. మేము ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ నేను నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ నిర్మాణ్లో నాట్ ఓన్లీ ఈ ప్రోగ్రాము, మేము గత 7 సంవత్సరాల నుంచి ఒక 1,300 మందికి మేము ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దేశం నలుమూలల నుంచి మాకు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మాకు మొత్తం 8 కోహర్ట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కోహర్ట్ వాళ్ళు ఒక 30 మంది మేము స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళకి ఇంజనీరింగ్ కోర్స్ కూడా, వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ ఏదైతే 30 మంది ఉన్నారో వాళ్ళ 30 మంది ఇప్పుడు మంచి మంచి కంపెనీలలో, కొందరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, కొందరు కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్లలో 15,000 జీతంతో కూడా వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము స్థాపించిన ఈ ప్రోగ్రాము ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఈ పిల్లల్ని కూడా నెక్స్ట్ 6 సంవత్సరాల పాటు మేము సహాయం ఇస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడేట్టుగా మేము చేయాలన్నది మా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి కెరీర్ సాథి ప్రోగ్రామ్. అంటే దాదాపు మనం చూసుకున్న గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని నివారించేందుకు అంటే మీ ఉద్దేశం ఎట్లా అంటే? మేజర్గా అదే మీరు మంచి పాయింట్ చెప్పారు. డ్రాప్అవుట్స్ అనేది జరుగుతున్నది. డ్రాప్అవుట్స్ అనేది మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జరుగుతుంది. వేరే మోటివేషన్ లేకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. అంటే విద్య యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ఇష్యూస్నన్నీ గుర్తించి పేరెంట్స్ని మోటివేట్ చేస్తూ, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఈ డ్రాప్అవుట్ రేషన్ తగ్గించడానికి మేము ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, అంటే ఇప్పుడు దాదాపుగా బాల్య వివాహాలు కానీ చాలా ఉంటాయి గ్రామాల్లో. దీన్ని నివారించేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మేము ప్రతి స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, 10th క్లాస్ చదువుతున్నప్పుడే మేము ఏం చేస్తామంటే, మనము మూడు విజిట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. అంటే ప్రతి స్కూల్కి 3 సార్లు వెళ్తూ వాళ్ళని మోటివేట్ చేస్తాము. ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి, చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంది. దాంతోపాటు ఏంటంటే, మేము పేరెంట్స్ కూడా ఒక సెషన్లో పేరెంట్స్ కూడా పిలిపించి పేరెంట్స్కి కూడా ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే, చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళు కరెక్ట్గా పెంచాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మేము విద్య యొక్క ప్రాముఖ్యత, ఆ విద్య వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఉపయోగాల గురించి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, చాలామంది పేరెంట్స్కి ఫైనాన్షియల్ ఇష్యూస్, చదువు ఖర్చు అవుతుందని చెప్తాం. కానీ మీరు పిల్లలు బాగా చదువుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా కూడా చదవచ్చు అనేది మేము అవకాశాల గురించి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తున్నాము. నిర్మాణ సంస్థ మరియు పాల్కాన్ వారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంల ద్వారా ఇప్పుడు లబ్ధి పొందిన విద్యార్థులు అయితే మనతో ఉన్నారు. వారిని మాట్లాడిద్దాం, ఎట్లా లబ్ధి పొందారు ఏమని చెప్పండి. అంటే మీరు దీని ద్వారా ఏం లబ్ధి పొందారు, ఏం నేర్చుకున్నారు?
నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక ఆడపిల్లకి చదువు ఎంత ముఖ్యమో నేర్చుకున్నాను. మన పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నా అది మనకి అంత వీళ్ళు కాలేకున్నా కానీ వీళ్ళ సపోర్ట్ ద్వారా ఒక ఆడపిల్ల చదువుతుంది. ఆడపిల్లల కోసమే వీళ్ళు ఇది పెట్టారు. సో ఆడపిల్ల చదవాలి, చదివితే ఎంత పేరు వస్తుందో, ఈ సమాజం ఆడపిల్లని ఎంత బాగా గుర్తిస్తుందో వీళ్ళు మాకు చెప్పారు. మమ్మల్ని అంతే ధైర్యంగా ముందుకు పంపిస్తున్నారు. నేనైతే ఇదే నేర్చుకుంటున్నాను. దీంతోపాటు నేను ఎదిగినప్పుడు దీనికి ఈ ప్రోగ్రామ్‌కు ఉన్న గుర్తింపును నేను కూడా బయటికి తీసుకొస్తానని నేను ఆశిస్తున్నా. అంటే ఎట్లా అంటే మీరు ఈ సంస్థ ద్వారా ఎలాంటి లబ్ధి పొందారు? అంటే మీ గ్రామం ఎక్కడ అసలు? మా గ్రామం వచ్చేసి మైశ్రెడ్డిపల్లి, మేడ్చల్ దగ్గర చాలా చిన్న పల్లెటూరు. ఇది నేనైతే చదువుకుంది జెడ్పీహెచ్ఎస్ నూతన్కల్‌లో చదువుకున్నాను. నూతన్కల్ స్కూల్‌లో చదువుకున్నాను. మా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి చాలా పూర్. మేము 4 మెంబర్స్ గర్ల్స్ మా డాడీకి. అండ్ నాట్ ఏ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా మాకు లేదు. సో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా సిస్టర్ కూడా గురుకులాలో సీట్ వచ్చింది, హాస్టల్లో ఉంటుంది. మా చిన్న సిస్టర్ కూడా సేమ్ జెడ్పీహెచ్ఎస్ ప్రైమరీ స్కూల్లోనే చదువుకుంటుంది. నేను ఇప్పుడు మేడ్చల్లో కాలేజ్ చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, నర్సింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీ గోల్ ఏంటి? అంటే వీళ్ళు ఈ నిర్మాణ సంస్థను ఫాల్కన్ ద్వారా మీకు సహాయాన్ని అందిస్తారు. మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ వచ్చేసి డాక్టర్. సో అది వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాను నన్ను. వీళ్ళ సపోర్ట్ తీసుకొని నేను డాక్టర్ వరకు వెళ్తా అని ఆశిస్తున్నాను గట్టిగా. ఎందుకంటే నాకు ధైర్యం ఇచ్చింది నిర్మాణ ఆర్గనైజేషన్. ఆ ధైర్యాన్ని నేను కొనసాగిస్తూ వీళ్ళ సహాయంతో నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు ఏం వర్క్ చేస్తారు ఇంటి దగ్గర? మా మమ్మీ వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది. మా డాడీ వచ్చేసి లేబర్ వర్క్ చేస్తాడు. My name is Aditi Kamble and I'm from Medchal. I have studied in ZPHS Girls School Medchal and now I'm in NSR Junior College. I took MPC stream and I'm preparing for IIT JEE Mains. I got introduced to this program when I was in 10th class. They came and they have conducted exams and interviews. I got selected in them and I have attended 3 days residential camp where we got exposure visits to IICT and do science, where we learned science concepts in very unique and different ways. In those 3 days, we have learned many new things. Many sirs and ma'ams came there and gave us a wonderful experience. And also, they are providing us with personal career counseling and scholarships. So they are helping us financially and like counselings and everything. I got clarity about my career pathway. Now I'm sure that I will crack IIT JEE exam and become an IITian and reach my goal. I've studied in ZPHS Pedamanglaram. When I was in 10th, I got introduced to this Nirman organization. They came in our school and they gave us career counseling. And after that, they asked our headmaster to give names of 10 students who are who studied nice and they are good at studies. And after that, they selected 5 students through some selection process and taking interviews of us. After that, they gave us 3,000 rupees scholarship when we were in 10th. We used that money to buy books and etc. Everything, it was very amazing. We got to know about many new things that it would be not possible for us to know, to gain such knowledges. They told us how to be confident, how to talk, how to behave, how to escape from bad conditions, how to be in our correct part. And now they are giving us scholarship. మనతో పాటు ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రసాద్ గారు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల కారణం ఏంటి, విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు సహాయాన్ని అందిస్తున్నారు. అయితే చెప్పండి, అసలు మీరు ఎంతమంది విద్యార్థులకు ఇప్పుడు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు, దీన్ని అందజేయడానికి గల కారణాలు ఏంటి? ఇది మొత్తం మనం నిర్మాణ ఆర్గనైజేషన్ మరియు స్వచ్ఛంద సంస్థ కలిపి ఈ ప్రోగ్రామ్ ఆకృతి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా 150 మంది ఆడపిల్లలకి 25,000 25,000 చొప్పున స్కాలర్షిప్ చొప్పున ఒక్కొక్క సంవత్సరానికి ఇస్తున్నాము. ఈ 150 పిల్లల్ని మనం 44 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. 10th కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే బాగా చదివి బట్ ఎకనమికల్గా అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఒక 6 years సపోర్ట్ చేస్తాము, ఒక 6 సంవత్సరాలు సపోర్ట్ చేస్తాం. దానిలో స్కాలర్షిప్తో పాటుగా మెంటర్షిప్ అంటే ఒక మెంటర్ని వాళ్ళ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ తెలుసుకుని వాళ్ళకి ఒక మెంటర్ని ఇచ్చి వాళ్ళ 6 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి జాబ్లో సెటిల్ చేయాలనేది మా మెయిన్ ఎయిమ్ అండ్ విజన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఈ విజన్లో మీరు ఇప్పుడు ఈ ఒక ఆడపిల్లలకు తీసుకున్నారు కదా, అంటే ఓన్లీ ఇందులో ఆడపిల్లలైనా బాయ్స్ని కూడా చూజ్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది? సో జనరల్గా కెరీర్ సాథీ ప్రోగ్రామ్
గత 10 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. అలాగే నిర్మాణ్ స్కాలర్షిప్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఆల్మోస్ట్ 3,000 మంది పిల్లలకు మేము ఇది స్కాలర్షిప్ అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. బట్ ఈ సంవత్సరం కోల్కమ్ ఆకృతి అనే ప్రాజెక్ట్ మాత్రం ఓన్లీ డిజైన్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్, రూరల్ ఏరియా గర్ల్ స్టూడెంట్స్. అంటే ఈరోజు ఎంతమంది విద్యార్థులకు చెక్లు పంపిణీ చేయనున్నారు? ఎంతెంత మామూలుగా వాళ్ళ అమౌంట్ ఎంతెంత ఉంది? ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం 150 మందికి చెక్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ మన ఈ ప్రోగ్రాంలో. ఒక్కొక్కరికి 25,000 చొప్పున వాళ్ళ కాలేజ్ ఫీజు కోసం కానీ, బుక్స్ కోసం కానీ, దేనికైనా సరే ఈ సంవత్సరానికి 25,000 చొప్పున మనం చెక్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ ఆర్గనైజేషన్ 2005లో స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 20 వసంతాలు, 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాకుండా స్కిల్స్, రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, హెల్త్, ఎల్జీబీక్యూ కమ్యూనిటీ ప్లస్ కమ్యూనిటీస్తో కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక్క రంగం అని ఏం లేదు, అనేక రంగాల్లో నిర్మాణ సంస్థ అనేక సంస్థలతో టైఅప్ అయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ రీజన్, రైజ్ ద గ్రేట్ నేషన్. సో చూశారు కదా, ఈ సంస్థలు అయితే అమ్మాయిలకు చదువు అనేది ఆర్థిక భారం కాకూడదని మాకు తోచిన సహాయాన్ని చేస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.